టెంపుల్ సైడ్ అటు వచ్చే వాటర్ని మొత్తం పంప్ చేసి మళ్ళీ గోదావరిలోకి వదులుతున్నారు. అప్పటికే జాగ్రత్త అంది అని చెప్పా. ఫోన్ పగిలిపోయి ఉంటుంది. ఫోన్ పోతే పోనీలే, తలకేం దెబ్బ తగలే. హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నేను వచ్చేసి మా భద్రాచలం కరకట్ట పైన అయితే ఉన్నాను. సో ఇక్కడ గోదావరి చాలా పెరిగింది. సో ఎంత ఉంది ఏముంది అని మొత్తం చూడడానికి అయితే ఇక్కడికైతే వచ్చాను. రెయిన్ కోట్ కూడా మర్చిపోయినా. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం అయితే ఘోరంగా పడుతుంది. అండ్ అయితే మొత్తం తడిసిపోయినా. ఇక్కడ చిన్న షాప్ ఉంటే దీని కింద అయితే నిలబడి ఉన్నాను ఇక్కడ నేను. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ అయితే పోలీసు వాళ్ళు ఉన్నారు. అసలు ఎవరిని పైకి ఎక్కనియట్లే. నేను చిన్న ఇక్కడ దాక్కొని ఉన్నా. వర్షం తగ్గిన తర్వాత వెళ్ళి ఒకసారి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి సార్ ఇట్లా ఛానల్ అని చెప్పుకొని అప్పుడు ఒక వీడియో అయితే మనం చేద్దాం. సో సగం తడిచిపోయినా. ఇంకేముంది ఏంటి నా భయం ఏంటంటే కెమెరా తడుస్తుంది అని చెప్పేసి, అంతే, ఇంకేం లేదు. అండ్ కెమెరా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మైక్. ఎలా కెమెరా మంది వాటర్ ప్రూఫ్ కానీ మైక్ వచ్చేసే మంది కొంచెం అటు ఇటు అయినా కానీ బిస్కెట్ అయ్యేగా. అండ్ ఇక్కడ గోదావరి స్నానం అయితే మొత్తానికి అయితే బంద్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఫ్లోటింగ్ అనేది ఎట్లా పెరిగిపోయిందో ఇక్కడ దాకా వచ్చేసింది. సో ప్రజెంట్ వచ్చేసి స్కేల్ అక్కడ ఉంది, మనకు కనబడట్లేదు. ఓకే, 43 or 44 ఉండొచ్చు అక్కడ. అటు పోవడానికి మనకి ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం క్లోజ్ చేశారు. ఎవరు గైస్, నేను ఇక్కడ పైన వాచ్ టవర్ మీద అయితే వచ్చాను. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి. అసలు ఎంత పెరిగిందంటే గోదావరి, చాలా అంటే చాలా పెరిగింది. అసలు ఇంకొక 10-20 పెరిగితే కథం అయిపోయినట్టే ఇక. అగో ఫోన్ అక్కడ కింద పడ్డది, అక్కడ పడ్డది. నేను చెప్పిన అప్పటికే జాగ్రత్త అంది అని చెప్పా. ఇక అక్కడ ఉంది ఫోన్, అక్కడ పడ్డది. అటు సైడ్ పడ్డది ఫోన్. అందుకే జాగ్రత్తది ఐరన్ అసలే వర్షం పడతాయి అని చెప్పిన. నేను కూడా జాగ్రత్త ఎక్కిన. అదే కష్టం, ఎందుకంటే ఇక అక్కడ పడ్డది ఫోన్. అగో ఆ తెల్ల డబ్బా అక్కడ కనబడ్డదా? అది జాగ్రత్తగా ఉండాల. అందుకే పోలీసు వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ బంద్ చేసేది. పుట్టకని ఇటు జారేది అటు జారిండ్రు అనుకో ఏమి లే. ఇక ఈ మెట్ల మీద నాడు అటు తీసి ఆడది వద్దు. కానీ ఫోన్ పగిలిపోయి ఉంటుంది. ఫోన్ పోతే పోనీలే, తలకేం దెబ్బ తగలే. ఐరన్ అసలే అది. కనబడ్డదా? ఇటు అన్న, ఇగో ఇక్కడ, ఇగో ఇక్కడే. ఓకే, ఏం కాలేదా? పోనీలే, ఫోన్కి ఏం కాలే, నీకు ఏం కాలే, అదృష్టవంతుడివి. అది నేను ఎక్కేటప్పుడే నాకు కొంచెం అట్టి అనిపించింది. అబ్బా ఇది జారేటట్టే ఉంది అనుకున్నాను నేను. అదే ఏం కాదులే, మామూలుగా నీకు తగిలింది అంతే. కానీ ఇంకా తలకేం తగలలేదు దానిపైన, లేనిపోయింది ఇబ్బంది. అదే వాడ ఇక వాళ్ళు చేసింది. ఇక మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎక్కడికైనా వచ్చినప్పుడు. అవును, అది అక్కడ పోయితే తగ్గించేసింది. అదే. అండ్ గైస్, నేను అక్కడ నుంచి అయితే ఇటు సైడ్ అయితే వచ్చేసాను. సో ఇక్కడ టెంపుల్ సైడ్ అటు వచ్చే వాటర్ని మొత్తం పంప్ చేసి మళ్ళీ గోదావరిలోకి వదులుతున్నారు. ఇక్కడ మనం అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. బ్రిడ్జ్ మీద అయితే ఆగున్నాను. సో మొత్తం ఇటు సైడ్ మొత్తం చూడండి, వాటర్ బ్యాక్ సైడ్ మొత్తం చాలా అంటే చాలా వాటర్ ఉన్నాయి. మొత్తం ఇలా ఫ్లోట్ ఒక రేంజ్లో ఫ్లోట్ అనేది ఇక్కడ అవుతుంది.